సారీ 2019 వరకు ఉన్న క్రైమ్ రేట్కి 2019 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 28.8% అధికారికంగా ఈరోజు పెరిగింది. 2019 నుంచి 2024 వరకు స్టాట్స్తో చెప్తున్నా, నేనేమీ అబద్ధాలు చెప్పట్లే. స్టాట్స్తో ఏదైతే రికార్డెడ్ అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి తీసుకున్న రికార్డెడ్ క్రైమ్ రేటు 2019 నుంచి 2024 వరకు 28% పెరిగింది. దాదాపు 1,00,000 పైచిలుకు అట్రాసిటీస్ మహిళల పైన జరిగింది. ఏ రోజన్నా ఆ రోజు వచ్చి ఈ మహాతల్లి అడ్రస్ చేసిందా? లేదే. ఇప్పుడు ఎవరికో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ ఆ మహిళను చూస్తే అన్ని రాష్ట్రాల్లోనూ చీటింగ్ కేసులు ఉన్నాయి. ఈరోజు ఆ మహిళను వెనకేసుకుని వచ్చి పెద్ద ఊపుకుంటూ ప్రెస్ మీట్ పెడుతుంది. అసలు ఈమెకి ఎలాంటి నైతిక విలువలు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ఒక చీటర్ని వెనకేసుకుని ఈరోజు వచ్చి చీటర్ అయినట. అసలు లక్ష్మణ్ గారు మాట్లాడే దాంట్లో నాకు నవ్వు వస్తుంది. చీటర్ అయినట. ఆ చీటర్ అనే విషయం తెలియక ఒకవేళ సహచర్యవే చేసుంటే కనుక కిరణ్ రాయల్, ఎందుకంటే నేను కంక్లూడ్ చేయనండి, డ్రా చేయలేను, బికాజ్ నాకు తెలీదు వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఏం జరిగింది అనేది నాకు తెలీదు. అంటిల్ అన్లెస్ కోర్ట్స్ కానీ లేకపోతే పోలీసులు కానీ దాన్ని జస్టిఫై చేసేంత వరకు నేనైతే చెప్పను. సో ఆ చీటర్ని నమ్మి మోసపోయిన కిరణ్ రాయల్ గారు అయితే ఎవరైతే ఉన్నారో, చీటర్ని మోసపోయిన కిరణ్ రాయల్ గారు ఇంకెంత చీటర్ అయి ఉంటారు. చీటరే కదని మీరే చెప్తున్నారు కదండి, ఆవిడ చీటరు, పలానా అంతర్జాతీయ చీటర్, పలానా రాష్ట్రాల్లో. నా పాయింట్స్ అన్ని అయిపోయాక మీరు నోట్ చేసుకుని నా పాయింట్స్ కి మీరు ఆన్సర్ చేద్దరు. సార్, ఈ శ్యామల అక్క ఎంత తెలివైందో చెప్పనా మీకు? ఒక్క చిన్న బిట్ నిదర్శనం నేను చెప్తా. అది మీకు ఏమన్నా ఉంటే ప్లే చేయండి సార్. ఆమె ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి తిరుపతి స్టాంపేడ్ జరిగినప్పుడు ఒక వీడియో చేసింది. తిరుపతి స్టాంపేడ్ జరిగినప్పుడు మీ దగ్గర ఉంటే చూపించండి. అంటే మళ్ళీ ఎతకాలి సార్ ఆమె ట్విట్టర్ దాంట్లో. సరే ఏమని చెప్పిందో చెప్తానండి. అయ్యయ్యో స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, ఎవరో చేసిన తప్పులకి ఎవరిని అభాగ్యుల్ని శిక్షించకు తండ్రి అని చెప్పి స్వయంగా తిరుపతి కొండపైన స్టాంపేడ్ జరిగింది అని చెప్పేసి ఆ రోజు ఆ మహిళ స్వయంగా తిరుపతి కొండపైనే స్టాంపేడ్ జరిగిందని చెప్పింది. ఎక్కడో కాదు, కనీస బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గర ఉండదండి. అంత టాలెంటెడ్ తల్లి, ఆమెకు అధికార ప్రతినిధి ఇచ్చారు. నాకు అదే అంటున్నా ఇందాక. సార్, మీ లక్ష్మణ్ గారు మీరు ఇంకా ఆమెకన్నా బెటర్ పొజిషన్ ఏమో మేబీ ఆ స్థానానికి మీరు ఇంకా కూర్చున్న కనీసం కొద్దిగా రిలయబుల్ గా చెప్తారేమో. సో స్వయంగా ఒక అధికార ప్రతినిధి అయ్యుండి తిరుపతి కొండ మీద జరిగింది అని చెప్పేసి మహాతల్లి చెప్పింది చూడండి. అలాంటి ఆమె గురించి ఇక్కడ కూర్చుని ఆమె తెలుగు గురించి, ఆమె స్టేట్మెంట్స్ గురించి మనం డిబేట్ పెడుతున్నాం చూడండి, నాకు నవ్వు వస్తుంది.